ఈ వారంలో జరిగినటువంటి మా నాన్నగారి అంతిమ యాత్రలో మీలో చాలామంది కనబడ్డారు. మీలో చాలామంది వచ్చి పాల్గొన్నారు. మీ అందరి ప్రేమకు, మీ అందరి ఆత్మీయతకు, మీ అందరి పెద్ద మనసుకు నిజంగా నిజంగా నా నిండు వందనాలు. చాలా చాలా సంతోషం. కనబడిన ప్రతి ఒక్కళ్ళు మాత్రమే కాదు, రాలేకపోయినా దూరం నుంచి మీ బలమైన ప్రార్థనలు మా దగ్గరికి పంపించారు. మీ అందరికీ చాలా సంతోషం. మీ అందరికీ చాలా హృదయపూర్వక నిండు వందనాలు నేను తెలియజేస్తున్నాను. నిజమే, ఇది మా కుటుంబానికి కష్టతరమైన సమయం. చాలా భారంగా అనిపిస్తున్నాయి. ప్రతి గంట కూడా చాలా కష్టంగా ఉంది. నడుస్తూ ఉండడం చాలా కష్టంగా ఉంది. అయినప్పటికీ దేవుని వాక్యం లేకపోతే ఏమైపోయేవాళ్ళమో, దేవుని వాక్యం లేకపోతే విశ్వాసంలో బలహీనపడి దేవునికి దూరం అయ్యే పరిస్థితి ఉండేదేమో. కానీ ప్రతి బలహీన క్షణంలో కూడా, ఇప్పుడే కాదు చాలాసార్లు ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎన్ని ఎదురైనా దేవుని వాక్యము మాకిచ్చే గొప్ప బలం, భరోసా ఈరోజు ఇక్కడ కూర్చున్న మీకు కూడా అదే దేవుని వాక్యం బలము, భరోసా ఇచ్చి నిలబడింది. నాన్నగారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళి 2 రోజులైంది. ఇది 3వ రోజు. శుక్రవారం ఉదయం 8:30 గంటలకి ఆయన ప్రాణం వదిలేశారు. ఆ తర్వాత చాలా క్లిష్టమైన పరిస్థితి కుటుంబంలో. దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోవడం ముఖ్యంగా నాకు చాలా కష్టమైంది. ఎందుకంటే ఒక ఆడపిల్లకి తండ్రితో ఉన్న సంబంధం ఎంత విలువైందో, ఎంత సున్నితమైందో, ఎంత ప్రశస్తమైందో ఇక్కడున్న ఆడపిల్లలందరికీ తెలుసు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది నాన్నతో రిలేషన్. నాకు కూడా చాలా ప్రత్యేకమైంది. అలా ప్రత్యేకమైన అనుబంధంలో నేను నలుగుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యమే నన్ను బలపరిచింది. ఈరోజు మా నాన్నను చూద్దామన్న మొహం నాకు కనిపించట్లే. అందుకే మీరు ఆ వీడియోలో చూసారో లేదో, నా కళ్ళు తిప్పుకునేదాన్ని కాదు. నా కళ్ళు తిప్పాలనిపించేది కాదు నాకు. ఎందుకు తిప్పాలనిపించలేదంటే, నాన్న నీ రూపం నా కళ్ళల్లో ఉండిపోతే చాలు, లాస్ట్లో నువ్వు ఎలా ఉన్నావో అలా కళ్ళల్లో ఉండిపోతే చాలు. నా కళ్ళు కెమెరా కంటే శక్తివంతమైనవి కదా. మానవ దేహంలో దేవుడిచ్చిన కళ్ళు కెమెరా కంటే శక్తివంతమైనవి కదా. ఆ చివరి దృశ్యాలు అలాగ క్యాప్చర్ చేసుకుంటే అవి మైండ్లో ఉండిపోతాయి, చిత్రించబడతాయి. నాకు చాలా ఆలోచన వచ్చేది, ఆవేదన వచ్చేది. కానీ ఇక ఈ మొహం నాకు కనబడదు కదా. చాలా బర్స్ట్ అవుట్ అయింది. ఎక్కడంటే ఆ సమాధి గొయ్యి దగ్గరికి వెళ్ళినప్పుడు అండి. చాలా సమాధి కార్యక్రమాలకి అంటే యూజువల్లీ ఎక్కువ శాతం శ్మశానాలకి మన భారతదేశ సంప్రదాయ ప్రకారంగా స్త్రీలు వెళ్ళం. మన సంస్కృతి సంప్రదాయ ప్రకారంగా అది అలవాటు చేయలేదు. స్త్రీలను అక్కడి వరకు రానివ్వరు. ఓన్లీ సతీసాగమనం టైంలోనే స్త్రీలు ఎక్కువ వెళ్ళేవారంట. స్త్రీ కాలిపోవాలి, చచ్చిపోవాలి కాబట్టి. ఆ తర్వాత కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టేశారు, స్త్రీ వెళ్ళదు. కానీ కొన్ని తెగల మధ్య, కొన్ని జాతుల మధ్య అక్కడికి వెళ్తారు. బట్ నిన్నగాక మొన్న ఎంత సంతోషంగా అనిపించిందంటే, ఒక పక్క నాకు సంతోషం, ఒక ఆవేదన, రెండు ఒకేసారి క్యారీ అయ్యాయి నాలో. నేను మా నాన్న మీద మట్టేసే స్థితిని కూడా నేను చూడగలిగేంత దగ్గరగా వెళ్ళాను. ఒక పక్క బాధ అనిపించింది. ఆ పెట్టెలో ఆయన పెట్టినప్పుడు ఆ మట్టి ఆయన మీద వేస్తుంటే అది పగిలిపోయి ఆ మట్టి ఆయన ఫేస్ మీదకి వెళ్ళిపోవడం. ఇంక మళ్ళీ ఈ మొహాన్ని చూడలేం కదా. ఆ గొయ్యి కప్పెట్టేసి దాని మీద మళ్ళీ కొన్ని రోజుల్లోనే వేరే ఏదో కడతారు. మళ్ళీ ఈ మొహాన్ని మనం చూడలేం కదా. ఎందుకు ఈ ఆప్యాయత అంటే, తండ్రిని ఒక్కసారైనా చూడాలి అనే లోపల నుంచి వచ్చినటువంటి ఒక భావన. ఎందుకు చూడాలి? ఆయన నా మనసుకు దగ్గరయ్యాడు, మమ్మల్ని పెంచాడు, బాధ్యతగా ఉన్నాడు, కన్నాడు, నిజాయితీగా ఉన్నాడు, యథార్థతను కనపరిచాడు, జాలి, వాత్సల్యత. ఒక్కోసారి అందరూ పక్కకు పెట్టేసినా నీ పక్కన నేను ఉన్నాను అని నిలబడిన భరోసా ఇచ్చినవాడు. అలాంటివి చాలా ఉన్నాయి నా లైఫ్లో నేను చెప్పుకోవడానికి. చాలా అంటే చాలా ఉన్నాయి. కొన్నిసార్లు మా నాన్న మీద కోపం వచ్చేది చిన్న వయసులో తెలియక. చాలాసార్లు కోపం వచ్చేది. ఆ విషయాలను అడిగినప్పుడు కూడా రీసెంట్గా అంటే ఈ 3-4 ఇయర్స్లోనే ఒకసారి కూర్చుని మాట్లాడుతున్నప్పుడు నేను అడిగాను, ఏ నాన్న నన్ను చిన్నప్పుడు చదివించమంటే మీరు ఎందుకు చదివించలేదు? సరదాగా అడిగితే మా నాన్న కన్నీళ్ళు పెట్టుకున్నారండి.
ఇప్పటికీ నాకు గిల్టీగా ఫీల్ అవుతుంటాను. నా మనస్సాక్షి నా మీద నేరస్థాపన చేసింది ఆ విషయంలో. మా నాన్నని బాధ పెట్టానేమో, దేవా నన్ను క్షమించవా అని ఒక నేరస్థాపన చేసేసింది నా మనస్సాక్షి. దేవుని దగ్గర క్షమాపణ అడిగానులేండి. అయితే ఆయన చెప్పారు నాతో మాట, అమ్మా అప్పట్లో నాకు భయం ఉండేది, మిమ్మల్ని చదివించాను అనుకో, ముఖ్యంగా నిన్ను ఆడపిల్లని చదివించాను అనుకో, నీకంటే ఎక్కువ సామర్థ్యం కలిగినోడిని, ఇంకా గొప్ప స్థాయిలో ఉన్నవాడిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేయాలి. అంత ఓపిక నాకు లేదు ఆ టైంలో. ఒక సాధారణ సామాన్యమైన రైతు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడి అనేకుల చేత ఈరోజు గొప్పగా ఎంచబడే స్థాయిలో ఉన్నారంటే నేను అనుకుంటానండి, ఇదంతా దేవుని సంకల్పంలో భాగమే తప్ప ఏ ఒక్కరి గొప్పతనము కాదు. ఆయన దేవునికి అలా ఆ లోబడే గుణం ఆయనలో ఉంది కాబట్టే దేవుని యొక్క సంకల్పం కొన్నిసార్లు ఆయనలో మొండితనం ఉన్నా కూడా ఆ మొండితనాన్ని కూడా దేవుడు ఆయన వైపుగా మార్చుకున్నాడేమో. ఆయన మొహం చూడాలన్న ఆశ, వాంఛ. బట్ ఈరోజు అది దొరకట్లేదు, ఇంకా దొరకదు. లైఫ్ లాంగ్ ఇంకా అలాగే ఉంటుంది. నేను అమ్మకు తోడుగా పడుకుంటున్నాను ఈ 3 రోజుల నుంచి. రాత్రులు నిద్ర పట్టక బయట కూర్చుంటుంటే ఆ రూమ్ అంతా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి నాన్న ఇలాగే పిలుస్తాను, నాన్న అని పిలుస్తాను. ఏమా అంటారు. నన్ను వాళ్ళ అమ్మ పేరు పెట్టారు నాకు, అందుకని పేరు పెట్టి పిల్లరు నన్ను మమ్మీ అని పిలుస్తారు, అమ్మా మమ్మీ అని పిలుస్తారు. ఆ జవాబు నాకు తిరిగి రావట్లేదు. అది నేను స్వీకరించాలి. ఇంకా అది నా మనసుకు నేను చెప్పుకోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి. ఎంత దుఃఖాన్ని ఆపుకోవాలనుకున్నా కొంచెం కష్టమే అయింది. ఎందుకంటే ఎవరో కామెంట్ చేశారండి, లేకపోతే ఎవరో అడిగారో మొత్తానికి, మీరే అందరికీ చెప్తారు కదా మీ కళ్ళలో కన్నీళ్ళు ఎందుకు వచ్చినాయి అని అడుగుతున్నారు. అంటే అందరికీ వాక్యం చెప్పి లోకం శాశ్వతం కాదని చెప్పి తండ్రి చచ్చిపోతే ఆడకూడదంట, తల్లి చచ్చిపోతే ఆడకూడదంట. అసలు దేవుడు అలా ఉండమన్నారా? అది నిజమైన భక్తి అవ్వదప్పుడు. లోపల భావోద్వేగాల్ని బంధించి తాళం పెట్టేసి నేను చాలా స్ట్రిక్ట్గా స్ట్రాంగ్గా ఉన్నానని ప్రకటించుకోవడం అవుతుంది. అందరూ వచ్చారండి బయట, లోపలికి వెళ్ళి కాసేపు ప్రార్థన చేసుకుందామని మోకరించాను. 2 రోజుల నుంచి నా ప్రశ్నలు కొన్ని వెంటాడుతున్నాయి నా మైండ్లో, 3 రోజుల నుంచి. అదేంటంటే, మా నాన్నకి నేను మనస్ఫూర్తిగా దేవుని ఎదుట క్షమాపణ చెప్పాల్సిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా జల్లెడ పట్టుకున్నాను నేను, చాలా జల్లెడ పట్టుకున్నాను. బాకీలు అన్నీ తీర్చేసుకున్నాను, కానీ ఏం మిగిల్చుకోలేదు కదా ప్రభా అని ఏదో ఒకటి నన్ను వెంటాడింది అనమాట, ఏదో ఒక భావన. ఎందుకంటే ఆయన కొంచెం ఆరోగ్య విషయంలో మాట వినేవారు కాదు. అన్నీ మీతో చాలాసార్లు షేర్ చేసుకున్నారు కదా. మాట వినకపోయేసరికి కోపం వచ్చేది మాకు. కోపంతో ఆయన ముందు నిలబడి చెప్పేసరికి కాసేపుకి కొంచెం ఆయన మొండితనం, మాట వినేవారు కాదు. కొన్నిసార్లు నేను నా జీవితంలో దేవుని వాక్యం ముందు నిలబడి చెప్తున్నానండి, దేవుడు నాకు ఇచ్చిన నా తండ్రి ముందు ఏనాడు గొంతు ఎత్తకుండాను, మాటలు మిగలకుండాను, జార విడుచుకోకుండాను నా తండ్రికి నా దేవునిని బట్టి గౌరవం ఇవ్వడానికి నా దేవుడు నాకు చాలా సహాయం చేశారు. అది నేను పరీక్షించుకున్నాను నన్ను నేను. ఎందుకంటే నా దుఃఖము హృదయాంతరంగంలోంచి వచ్చింది కదా ప్రభా. నా తండ్రి మీ సన్నిధిలో మీ రెక్కల నీడనుంటే ఒక బిడ్డగా నేను సంతోషిస్తాను కదా, కానీ ఏదో ఒక క్వశ్చన్ నన్ను వెంటాడుతుందయ్యా. పలానా సందర్భంలో ఇదిగో నేను ఇలా ప్రవర్తించాను. మళ్ళీ దేవుని దగ్గర మాట్లాడుకున్నప్పుడు, దేవుని దగ్గర మొత్తం క్లారిటీ తీసుకున్నప్పుడు, ఎక్స్ప్లెనేషన్ ఆయనకి ఇచ్చుకున్నప్పుడు, అమ్మయ్య ప్రశాంతంగా తేలిగ్గా మోకరి నుంచి పైకి లేచిన సందర్భాలు నాకు బాగా గుర్తు. నాకు చిన్నప్పుడు ఒక 5-6 ఏళ్ళు ఉంటాయేమో, మంచి ఎండాకాలం. మా నాన్నని 2 రోజుల నుంచి బుర్ర తినేసాను నేను, ముంజికాయలు కావాలి నాకు అని. తెలుసా మీకు ముంజికాయలు అంటే? అయితే మా నాన్న బస్తాలు ఇంటికి తెచ్చేవారు. ప్రతి సంవత్సరం బస్తాలు తింటుంటే ఏంటో బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి చేలోకి వెళ్ళి తినాలనిపించింది ఆశ. మొత్తానికి మరి నేను 5th క్లాస్లో ఉన్నానో 4th ఉన్నానో గుర్తులేదు. మిట్ట మధ్యాహ్నం, లేదంటే ఎండ తగ్గుతూ ఉందో మొత్తానికి, కానీ ఎండ అయితే పడుతుంది. సైకిల్ దొక్కుకొని మా నాన్న నన్ను తీసుకెళ్ళారు పొలానికి. తీసుకెళ్ళి అక్కడ ఆ రోజు తాటి చెట్లు కొట్టే 2 కూలీలు ఉన్నారు. ఆ కూలీలకు నన్ను అప్పగించి మా పాపకి ఎన్ని ముంజికాయలు తింటే అన్నీ పెట్టేసేయండి అని చెప్పారు. కానీ మా నాన్న వేరే చోటకి వెళ్ళాలి పాపం, ఆయనకి గడ్డి కోసుకునే పని ఉంది గేదెలకి.
ఆ ముందే నేను నీకు కనబడుతూ ఉంటాను, ఆ గట్టు దాటిన తర్వాత నేను ఉంటాను, నువ్వేం భయపడకు, ఈ అంకుల్ ఇద్దరు మంచోళ్ళే, పర్లేదు, నేను బాగానే చూసుకుంటారు, నీకు ఎన్ని కావాలంటే అన్ని తినేసి వచ్చే అన్నారు. పర్లేదు నాన్న, నువ్వు వెళ్ళి, నేను తినేసి వచ్చేస్తా అని చెప్పాను. కానీ గంటలు గడుస్తుంటే మా నాన్న రావట్లేదు. నాకు గుండెలు భయం వేసినట్టు అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ చెట్లు ఎక్కేసి వాళ్ళ పనాలు చూసుకుంటున్నారు, కింద ఒక్కదాన్ని నన్ను వదిలేశారు. ఆ గట్లు పొట్టలో పట్టుకుని తిరగడం మొదలుపెట్టాను. దారి తప్పిపోయాను. నా బాగా గుర్తు, దారి తప్పిపోతానండి. ఒక గంట తర్వాత మా నాన్న చెమటలు పడుతూ గబగబా సైకిల్ తొక్కుంటూ అవతల గట్టు మించి నా దగ్గరకు వచ్చి ఫస్ట్ టైం నన్ను గట్టిగా కోప్పడి, నేను అక్కడే ఉండమన్నాను కదా, ఎందుకు వచ్చేసావు అంటే, నువ్వు కనిపించలేదు కదా, మరి నీకోసం నేను వచ్చా అని చెప్పాను. వెంటనే నన్ను ఎత్తుకొని మళ్ళీ సైకిల్ మీద కూర్చోబెట్టుకుని ఇంకొక మూట ముంజికాయలు తీసుకొచ్చారు. అది మన చర్చి ప్లేస్. ఇప్పుడు చర్చి ఏదైతే కట్టారో ఆ పొలంలోనే జరిగింది. తర్వాత నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒక రోజున నాకు అది చూపించి గుర్తు చేసి చెప్పారు మా నాన్న. ఇలా ఒక్కొక్క మెమరీ నాకు గుర్తొస్తున్నప్పుడు చేయి పట్టి నడిపించేది, సరైన స్థితిలో కౌగులించుకునేది, ఆదరించేది, ధైర్యం చెప్పేది అన్నీ పరలోకపు తండ్రి. కానీ పరలోకపు తండ్రి యొక్క ప్రేమ, బాధ్యత చాలాసార్లు కొద్ది పరిమాణంలోనే భూలోకపు తండ్రిలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అలా అని పరలోకపు తండ్రిని భూలోకపు తండ్రితో కంపేర్ చేయడం అనేది, ఎంత బాధ దుఃఖం ఉన్నా కూడా పరలోకపు తండ్రిని ఈ భూలోకపు తండ్రితో కంపేర్ చేసే సాహసం ఏ సేవకుడు సేవకురాలు చేయకూడదు. ఏ తండ్రి భూమి మీద ఆయనతో సమానుడు కాడు. ఆయన అంత వాత్సల్య సంపూర్ణుడు, క్షమించేవాడు. లూకాసు వార్తలో ఒక వచనం పదే గుర్తొచ్చిందండి వాళ్ళ నాకు. అదేంటో తెలుసా? తన పట్ల కృతజ్ఞత లేని వారి యొడలందరికీ ఆయన ఉపకారి, దుష్టుల యొడలు కూడా ఆయన ఉపకారి. ఎస్, మన తండ్రిలో అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీసే మనుషులందరినీ మనకి దగ్గర చేస్తాయి. ప్రతి మనిషిలోని లోపాలు ఉంటాయి. ఒక తండ్రిగా మా నాన్నలో కూడా నేను లోపాలు చూశాను. ఆయన అనేంత స్థాయి నాకు లేదు. కానీ దేవుని ఎదుట కూర్చుని మేము మాట్లాడుకుంటున్నప్పుడు మా నాన్నలో కూడా నేను, నాన్న ఇది వద్దు, నాన్న ఇది వదిలేసుకుంటే బాగుంటుంది కదా నీకు, ఇలా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ పరలోకపు తండ్రిలో ఎటువంటి లోపమో చెప్పడానికి అసలు, ఆయన ఎదుట నిలబడితే ఆయన ఒకవేళ దోషములను లెక్కపెట్టి చూస్తే మనలో ఎవరు సరిపోతారండి? మా నాన్నండి ఆడపిల్లగా నా అభివృద్ధిని చూసి చాలా సంతోషించారు. అలా అంటే చాలా, నాతో చాలాసార్లు ఆయన షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా రీసెంట్గా లాస్ట్ ఇయర్లో నేను జాయ్ చెరియన్ గారి దగ్గరికి వెళ్ళాను. గుర్తుంది కదా మీకు? మీలో చాలామంది కాంతి కళ అఫీషియల్ ఛానల్ ఫాలో అవుతుంటే దాంట్లో అప్డేట్స్ వస్తాయి. ఆమెని చిన్నప్పటి నుంచి టీవీలో చూసేవాళ్ళం మేము. ఆమెకి మా నాన్నకి మధ్య ఒక చిన్న అవినాభావ సంబంధం ఉంది. ఎవరు చెప్పినా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు, కానీ ఆవిడ ఫేస్ అలా కనబడితే చాలు టీవీ ఆపేవారు మా నాన్న ఇన్నాళ్ళ. ఎందుకంటే మా నాన్నమ్మ ఆవిడలాగే ఉంటారు, చూడడానికి మా నాన్నమ్మ గారు ఆవిడలాగే ఉంటారు. మా నాన్నగారికి వాళ్ళ అమ్మగారు అంటే పిచ్చి ప్రేమ. అందుకే ప్రతిసారి అరే చూడు 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 నానమ్మలా ఉంది కదా అనేవారు. మేము కూర్చి ఆగి చూసేవాళ్ళం. అలాంటి సందర్భాలు ఉన్నాయి. అయితే నేను పలానా ఆవిడ దగ్గరికి వెళ్ళాను, నాన్న జాయ్ చెరియన్ గారని, నీకు గుర్తుందా, మనం టీవీలో చూసేవాళ్ళం, ఆవిడ నన్ను పిలిచారు, యూట్యూబ్లో వీడియోస్ చూసి నన్ను ఆవిడ పిలిచి నా కోసం ప్రార్థన చేశారు, నన్ను బ్లెస్ చేశారు, కేవలం ఒక అద్భుతమైన ప్రోగ్రాం పెట్టాలి, నిన్ను ఇక్కడికి పిలుచుకురావాలమ్మా అని చెప్పేసి నన్ను ఇన్వైట్ చేశారు. చక్కగా దేవుని కార్యం జరిగిందంటే ఇలా గుండెల మీద 2 చేతులు వేసుకుని ఆ రోజు కన్నీళ్ళు తెచ్చుకున్నారు మా నాన్న. అంటే పిల్లల యొక్క ఆత్మీయ అభివృద్ధిని చూసి సంతోషించటం కూడా పెద్దలకు గొప్ప ధన్యత అండి. ఈరోజు ఒక తల్లిగా నేను నా పిల్లలను బట్టి అలాగే భవిష్యత్తులో సంతోషించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. మీరు కూడా మీ పిల్లల్ని బట్టి అంతకన్నా ఎక్కువగా సంతోషించాలని మనస్ఫూర్తిగా కోరుతారు. అలాగే మీ అందరికీ ఒక ప్రత్యేకమైన ఆహ్వానము, ఎలాగో వచ్చే వారం మళ్ళీ అన్న కూడా చెప్తారు అనుకుంటున్నాను. బట్ నేను కూడా ఇక్కడికి వచ్చాను కాబట్టి నా తరపున నేను చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి మంగళవారం అండి మీరందరూ బలభద్రపురం రండి. ఆ రోజు ఒక చక్కటి కృతజ్ఞత కూడిక, జ్ఞాపకార్థ కూడిక జరగబోతుంది మా నాన్నగారిని జ్ఞాపకం చేసుకుంటూ. ఈ మంగళవారం కాదు, నెక్స్ట్ మధ్యలో ఇంకొక సండే ఉంది. ఆ సండే తర్వాత వచ్చే మంగళవారం మీరందరూ కూడా
10వ తారీఖు. 10 కరెక్టేనా? 11 కాదా? చెక్ చేయండి ఒకసారి. మంగళవారం 10ఏనా? 10, ఎస్ 10వ తారీఖు వచ్చే వారంలో. ఈ వారం కాక వచ్చే వారంలో. ఎందుకంటే ఆ 11 రోజుల కార్యక్రమం అక్కడ జరిగించుకొని జ్ఞాపకార్థ కూడిక పెట్టుకొని దేవుని మహిమపరచుకొని ఆ స్థలాన్ని విడిచిపెట్టి మనందరూ రావాలి. సో మీరందరూ కూడా తప్పకుండా బలభద్రపురంలో ఉన్న చర్చి ప్రాంగణమే అనుకుంటున్నాము. మళ్ళీ మీకు గ్రూప్లో అనౌన్స్మెంట్స్ వస్తాయి, తప్పకుండా ఫాలో అవ్వండి. దయచేసి మా అమ్మ కోసం ప్రార్థించండి ప్లీజ్. మా అమ్మ కోసం మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆమె చాలా బలహీనపడింది. అంటే కొన్నిసార్లు ఆమె గుర్తుండట్లేదు. ఎంత విచిత్రంగా ఉందంటే పరిస్థితి, అప్పుడే ఏడుస్తుంది. కాసేపు ఉన్న తర్వాత ఎందుకు ఇంతమంది వచ్చారని అడిగే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఇలాంటివి పరిస్థితులు చాలా రోజుల నుంచి ఎదుర్కొంటున్నాం మేము ఇంట్లో. కానీ ఆవిడ ఇప్పుడు ఈ టైంలో ఇలా అడిగినప్పుడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సో చాలా కష్టంగా ఉంది పరిస్థితి. అయినప్పటికీ దేవుడు విశ్వాసము చేత హృదయములను బలపరచు దేవుడు, గాయములను కట్టువాడు, గుండె చెదరని వారిని బాగు చేయవాడు. ఆయనే అనేక కుటుంబాలను నిలబెట్టాడు. గొప్ప గొప్ప చరిత్రలో మిగిలిపోయే అద్భుతమైన చక్కని విశ్వాస మూలాలను మనకు అందించాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో, కృపతో మనందరం ముందుకెళ్లాల్సిన వాళ్ళమైనా